वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम अस्मद्गुरुभ्यो नमः। నిన్న కాకినాడలో ప్రసాద్ గారు ఒక సంఘటనను తెలియజేశారు. ఈకే మాస్టర్ గారు కాకినాడలో ఒకసారి ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు వీరి బంధువులు ఒకరు పెద్దవారు ఒక ఆయన మాస్టర్ గారి ప్రసంగానికి వచ్చారట. అదే మొదటిసారి ఈకే గారి ప్రసంగానికి ఆయన రావటం. మాస్టర్ గారు జయ విజయుల కథని ఆ ప్రసంగంలో తెలియజేశారట. భాగవతంలోని జయ విజయుల కథని. అది విన్న తర్వాత మరునాడు ప్రసాద్ గారిని కలిసినప్పుడు ఆ బంధువు పెద్ద ఆయన చెప్పారట, నేను భాగవతానికి సుమారుగా ఒక 30-40 వ్యాఖ్యానాలు చదివాను, పెద్ద పెద్ద వాళ్ళవి. వాటి వేటిల్లోనూ కూడా ఈ జయ విజయుల కథకి ఈ రకమైనటువంటి డైమెన్షన్ చెప్పిన వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు అని చెప్పారట ఆయన. ఇది కాక మాస్టర్ గారి యొక్క గైడ్గా ఆయన పిహెచ్డి చేసినప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ గారు ఆయన సంస్కృతంలో పెద్దలు ప్రాచీన కాలంలోనే సంస్కృతానికి భాగవతానికి సంస్కృతంలో వ్యాఖ్యానం చేసిన పెద్దలు ఉన్నారట. అలాంటివి ఎన్నో పదుల వ్యాఖ్యానాల్ని చదివినటువంటి ఆయన అవన్నీ చదివినటువంటి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మాస్టర్ గారి యొక్క భాగవత రహస్య ప్రకాశాలు 16 భాగాలు, వాటిల్లో ఆయన ఇచ్చినటువంటివి ఏవి వాటిల్లో ఎక్కడా నేను చూడలేదు, ఇంకెక్కడా లేని అద్భుతమైనటువంటి అనేక రకమైనటువంటి డైమెన్షన్స్ అన్నీ కూడా మాస్టర్ గారి గ్రంథాల్లో ఉన్నాయి అని. అంత విశేషాలు అంతరార్థాలు ఏమి ఇచ్చారా అని మనం అనుకొని అలాంటివి ఉంటాయేమో అని పండితులు చూస్తే అలాంటివి కొన్ని కనబడచ్చేమో. కానీ మాస్టర్ గారు మొట్టమొదటి భాగంలోనే పీఠికలో ఇవి నేను రాస్తూ ఉన్నటువంటి పర్పస్ ఏమిటి అనేది తెలియజేశారు. పండితుల కోసం ఇవి రాయలేదు, పామరుల కోసం రాయటం జరుగుతూ ఉంది. వాల్మీకి కానీ వ్యాసుడు కానీ ఆ పామరుల కోసమే రాశారు. పామరుల రూపంలో ఉన్న నారాయణుని అర్చించడం కోసమే ఈ గ్రంథాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అన్నారు. ఎందుకంటే పిహెచ్డి చేసేవాళ్ళు పండితులు అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ పర్పస్లకు పనికొచ్చేట్టుగా ఏదో పుస్తకాలు రాసుకొని వాటినే సమాజం మీదకి గిరాటు వేశారు అన్నారు మాస్టర్ గారు. అందులో వాళ్ళ యొక్క చర్చల్లో వాటిల్లో వాళ్ళు మాట్లాడుకునే వాటిల్లో పండిత గోష్ఠుల్లో అపురూపమైన విషయాలు ఉండొచ్చేమో కానీ అక్కరకు వచ్చే విషయాలు ఉండవు వాటిల్లో అన్నారు. అందుకని నేను ఇవ్వబోతూ ఉన్నటువంటి అంటే మొట్టమొదటి భాగంలో ఆయన ఉపోద్ఘాతంలో ఇచ్చింది, నేను ఇవ్వబోతూ ఉన్నటువంటి ఈ వ్యాఖ్యానంలో అనేక శతాబ్దాల మడతలలో ఉన్నటువంటి అనేక మంది మహాత్ముల యొక్క సాధన రహస్యాలన్నిటినీ కూడా ఇందులో విప్పి చెప్పడం జరుగుతుంది అని అన్నారు. అలాంటి వాటిల్లో ఒకటి మనకి ఇవ్వబడింది జయ విజయుల కథ. భాగవత రహస్య ప్రకాశం 6వ భాగంలో, అంటే మాస్టర్ గారు 16 భాగాలుగా ఇచ్చిన దానిలో 6వ భాగంలో ఈ కథ వస్తుంది. కథ మనందరికీ చాలాసార్లు మనం చెప్పుకున్నదే, తెలిసిందే. దీని గురించి మాస్టర్ గారు చెబుతూ అనేక శతాబ్దాల్లో సమాజంలో సంఘం అనేటువంటి వాటిల్లో జరిగేటువంటి సంఘర్షణ ఎప్పుడూ 2 రకాలైనటువంటి వాళ్ళ మధ్య ఉంటుందిట, పెద్దలు పిన్నలు. ఈ పిన్నలు అనేవాళ్ళు గనక పెద్దల్ని గౌరవించకపోతే ఏమవుతుంది, పెద్దలనేటువంటి వాళ్ళు పిన్నలనేటువంటి వాళ్ళని నిరాదరిస్తే ఏం జరుగుతుంది. ఈ రెండింటి మధ్య ఎప్పుడూ సంఘర్షణ అనేటువంటిది సమాజంలో జరుగుతూ కింద మీద పడుతూ వస్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి పరిష్కారం ఏమిటి, వీటి పరిణామాలు ఎలా ఉంటాయి, అలా గనక జరిగితే సమాజంలో పెద్దలు గనక పిల్లల్ని నిరాదరిస్తే ఎలా ఉంటుంది, పిల్లలు అనేవాళ్ళు పెద్దల్ని గౌరవించకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి దానికి పరిష్కారం ఇంకెక్కడా సృష్టిలో ఈ రకంగా ఇవ్వబడలేదు, జయ విజయుల కథలో ఇచ్చినట్లుగా అన్నారు మాస్టర్ గారు. దానిలో మొట్టమొదట భాగవతంలో ఈ కథ తెలియజేసేటువంటి చోట వైకుంఠలోక వర్ణనం ఉంటుంది. ఇంతకీ వైకుంఠంలో అంటే ఏమిటి అంటే
అది వేరే ఒక లోకమా, అది ఎక్కడ ఉంటుంది అంటే మాస్టర్ గారు చెబుతారు, లోకాలు అన్నప్పుడు అవి ఎలా ఉంటాయి అని చెప్పడానికి మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, మనం సినిమాల్లో చూసినట్టుగానో లేకపోతే ఇది భూలోకం కాబట్టి ఒక పుస్తకం మీద ఒక పుస్తకం పేర్చినట్టుగా ఒకతో లోకం తర్వాత ఒక లోకం, ఆ తర్వాత ఆ పై లోకం, ఇలా బోర్లించినట్లుగా ఉండవు. ఒక చొక్కా ఉన్నదనుకోండి, మనం చొక్కా అని పిలుస్తున్నాం, కానీ జాగ్రత్తగా చూస్తే ఆ చొక్కాలో ఉన్నది ఏమిటి అంటే నూలుపోగులు. నూలుపోగులా అంటే దానిలోకి మళ్ళీ లోపలికి వెళ్ళి చూస్తే అది దారపోగులు అండి అంటాం. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే పత్తి అండి అంటాం. ఆ పత్తి అనే దానిలో కూడా లోపలికి వెళ్ళి చూస్తే అవన్నీ కూడా కణములు అంటాం. వాటిల్లోకి మళ్ళీ ఇంకా వెళ్తే సైన్స్ వాళ్ళు అయితే ఎలక్ట్రాన్స్ అండి, ప్రోటాన్స్ అండి, ఇవన్నీ చెబుతారు. ఇంకా లోపలికి వెళ్తే చైతన్యం అండి అంటారు. కానీ మనం చూస్తూ ఉన్నది చొక్కా అనే పేరుతో చూస్తున్నాం, కానీ మిగతా అన్ని లోకాలు ఎక్కడున్నాయి? అదే చొక్కాలో ఉన్నాయి. ఒకే దానిలో ఇన్ని ఎలా ఇమిడి ఉన్నాయో అలాగే లోకాలన్నీ ఎక్కడెక్కడో పైన దాన్ని బోర్లించినట్లుగా లేవు, ఇక్కడే అన్ని లోకములు ఉన్నాయి. మనం ఏ లోకంలోకైనా ప్రవేశించవచ్చు దానికి సంబంధించినటువంటి అర్హతను సంపాదిస్తే. మరి వైకుంఠ లోకంలోకి వెళ్ళాలి అంటే అక్కడి వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు ఎప్పుడూ మహాసుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అన్నారు మాస్టర్ గారు. మహాసుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆహా బాగుందండి, ఎవరికైనా కావాల్సింది అదే కదా. లోకంలో అందరం కూడా ఆ సుఖం అనేది అనుభవించడానికే కదా రకరకాల పాటలు పడుతూ ఉంది. అంటే పాటలు పడేవాడు ఎప్పుడు సుఖం అనుభవించడం ఉండదు కదా అన్నారు మాస్టర్ గారు. నానా గడ్డి తింటూ ఉన్నానండి అంటే, గడ్డి తినేవాడు సుఖం ఎలా ఉంటుంది? వాడే చెబుతున్నాడు కదా గడ్డి తింటూ ఉన్నాడని అన్నారు. మరి సుఖం ఎలా వస్తుంది అన్నదానికి మాస్టర్ గారు అక్కడ వాళ్ళు ఎందుకు సుఖంగా ఉంటారో చెబుతూ, లోకములు ఎల్లప్పుడూ సుఖముగా ఉండవలని భావించుటయే వారు అనుభవించు సుఖము అన్నారు. అన్ని లోకాల్లో ఉండే వాళ్ళందరూ కూడా హాయిగా సుఖంగా ఉండాలి అని వాళ్ళు భావిస్తూ ఉంటారట. అదే వాళ్ళు అనుభవించేటువంటి సుఖము అన్నారు. దానికి ఇంకా చెబుతున్నారు వ్యాఖ్యానం మాస్టర్ గారు అక్కడ, నారాయణుడు జీవుల రూపమున వ్యక్తమగును. నారాయణుడు ఎక్కడుంటాడట? సమస్త జీవుల రూపంలో ఉండేది నారాయణుడే. వాని యందుండు జీవులు పరస్పరము దర్శించు రూపములను వాని రూపములుగానే తెలుసుకొందురు. ఆ వైకుంఠంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారట? అందరిలో వాడినే చూస్తూ ఉంటారట. ఎవరి రూపం చూసినా ఇది నారాయణుడిది అనేటువంటిది వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారట. కాబట్టి అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు? అందరిలో వాడినే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆయన రూపాన్నే ధరించి ఉంటారట. ఇంకా తాము వేరే అనేటువంటిది ఎక్కడా ఉండదుట. అలా ఎప్పుడైతే ఉంటారో దాన్ని ఏమంటారు అంటే దాన్నే వైకుంఠము. అది ఎక్కడికో ఎక్కిపోయేటువంటి చోటు లోకము కాదు. మనం చూసేటువంటి దృష్టి, పరిసర దృష్టి అతని కన్నా వేరుగా కనిపించిందనుకోండి, వైకుంఠంలో లేనట్లు అర్థం. ఎక్కడ చూసినా అతనే కనబడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఉండే దృష్టిని ఏమంటారు అంటే వైకుంఠము అంటారట. అది ఎక్కడుందిట? ఇట్టి లోకము మనకు కనిపించుతున్న సృష్టి సమస్తములోనే రహస్యముగా నిర్మింపబడి ఉన్నది అన్నారు. రహస్యముగా అంటే అర్థం ఏమిటి? అసలు మాస్టర్ గారు కూడా రహస్య ప్రకాశము అని రాశారు. రహస్య స్థితం అక్కడే ఉంటుందిట, మనం దాన్ని గమనించలేము. ఇది మహా చైతన్యం అని గమనించక చొక్కా అని అనుకుంటున్నాము, అతను వ్యక్తి అనుకుంటున్నాము, నారాయణుడిని మనం మర్చిపోతూ ఉన్నాము. అక్కడే ఉన్నప్పటికీ అలా మాటి మాటికి మనం మర్చిపోతూ ఉంటాం. దాన్నే రహస్యము అన్నారు. దీనివల్లే ఎంత పెద్దవాళ్ళం అనుకున్న వాళ్ళు కూడా పల్టీలు కొడుతూ ఉంటారన్నారు మాస్టర్ గారు. అంటే అతను కాక అన్యం ఇంకోటి ఉందని ఎప్పుడైతే చూస్తామో ఏం చేస్తాము? మనకు రకరకాలైనటువంటి వేరే భావాలు అనేవి కలుగుతాయి. అంటే మనం ఒకటి, ఇంకొకళ్ళు వేరే అనేటువంటిది. దాంతో ఏం జరుగుతూ ఉంటుంది? మా గురువు గారే గొప్ప, మా గురువు గారు చెప్పినట్టు ఇంకెవరూ చెప్పలేరు, చెప్పలేదు. అలాంటి భావం వచ్చిందట. అంటే మా గురువు వేరే, మిగతా వాళ్ళు వేరే. లేకపోతే మనకు ఒకళ్ళంటే బాగా ఇష్టం అనుకోండి, ఆయన మాత్రమే జగద్గురువు, ఇంకెవరినైనా జగద్గురువు అంటే అది తప్పు అన్నాం అనుకోండి, అంటే అయిపోయింది, జారిపడ్డామని అర్థం. ఎవరైనా శంకరాచార్యుల వారు మాత్రమే జగద్గురువు అన్నారు అనుకోండి, అంటే శంకరాచార్యుల వారు అంటే ఏంటో అర్థం కాలేదని అర్థం. అలాగే రామానుజాచార్యుల వారు మాత్రమే జగద్గురువు అన్నారు అనుకోండి, అంటే ఆయనకి రామానుజాచార్యులు అర్థం కాలేదని అర్థం. ఎక్కడైనా ఫ్యానటిజం అంటారు, అది ఏర్పడింది అంటే జారిపడ్డామని అర్థం. లేకపోతే ఒకళ్ళు చక్కగా ఆరాధిస్తున్నారు అనుకోండి, మాస్టర్ గారు చెప్పారు, నేను ఒక స్పిరిచువల్ పోస్ట్ మ్యాన్ని అన్నారు ఆయన. అమ్మ దయచేసి అక్కడ మాట్లాడుకోవద్దు. స్పిరిచువల్ పోస్ట్ మ్యాన్ని అన్నారు మాస్టర్ గారు.
అంటే ఏంటి? ఎవరు ఎవరిని ఆరాధిస్తూ ఉంటే వాళ్ళకి వెళ్ళి వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి మార్గంలో ఇంకా చక్కగా ముందుకు పయనించి సిద్ధి పొందటం, అందులో నిజమైన అనుభూతిని పొందటం ఏదో దానికే నేను దిగి వచ్చినటువంటి వంటిది అని చెప్పారు ఆయన. అంటే ఒకళ్ళు రామానుజాచార్యుల వారిని ఫాలో అవుతున్నారు అనుకోండి, వాళ్ళు ఆ మార్గంలో చక్కగా అందులో నిజమైన అనుభూతిని పొందటం ఏదో దానికి దోహదపట్టం చేశారట. ఒకరు శంకరాచార్యుల వారిని ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఆ మార్గంలో పయనిస్తూ ఆయన ఇచ్చినటువంటి పంథాలో ఎట్లా ఆ అనుభూతిని పొందాలి అది అందజేశానన్నారు. ఒకళ్ళు జీసస్ క్రైస్ట్ని ఫాలో అవుతున్నారు, అందులో వాళ్ళు ఎలా తరించాలో ఆ మార్గాన్ని ఇచ్చాను అన్నారు. ఇలా ఎవరు ఏ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటే ఆ మార్గము ద్వారా, అంటే అన్ని మార్గములు పరమాత్మ దగ్గరికే తీసుకువెళుతూ ఉన్నాయి అనేటువంటిది అసలైన టోటల్ సత్యం అది. కాబట్టి ఆ పరిపూర్ణత అంటే ఇది తప్పు ఇది రాంగ్ అనేది ఉండదు. ఇన్ని రకాలుగా భగవంతుడు అవతారమూర్తులుగా దిగి వచ్చాట అంటే ఇన్ని రకాలుగా వచ్చింది ఆయనే కాక ఇంకా వేరే ఎవరు వస్తారు? మనమే విష్ణువు అంటే సర్వాంతర్యామి, అంతటా ఉన్నాడు అన్నప్పుడు, అంతటా ఉన్నవాడు అందరిలో ఉన్నవాడు అన్నప్పుడు ఇంకా మనం ఖండించాల్సింది ఉండదుగా. కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడము, స్టేట్మెంట్స్ రకరకాలుగా ఇవ్వటము, ఒకళ్ళని విమర్శించడము, ఈయన ఇది కాదు అది కాదు ఈయన మాత్రమే ఇది, ఇలాంటి మాటలు మనం అన్నాం అనుకోండి అంటే అన్యము చూస్తున్నాము అని అర్థం. ఈ అన్యము చుట్టం అనేటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఎప్పటికీ వైకుంఠం అనేటువంటి లోకానికి చేరటం ఉండదు అని చెబుతున్నారు ఇక్కడ. ఎందుకంటే వైకుంఠము అంటే అన్యము చూడకుండుట, అంతటా ఉండేటువంటిది ఒకడే. అలా కాకుండా బయట ఒకటి లోపల ఒకటి అనే రకంగా ఆ అన్యం అనేది చూస్తే ఏమవుతుంది అనేటువంటి దానికి సంబంధించినటువంటిదే ఈ జయ విజయుల కథలో మనకు తెలియజేయడం జరుగుతోంది అన్నారు మాస్టర్ గారు. దీనికోసం మాస్టర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు. అసలు భగవంతుడు ఈ దేహం కానీ ఇవన్నీ కానీ మనకిచ్చింది దేనికి? ఆ వైకుంఠంలో వాళ్ళు ఎప్పుడు ఆయన్ని కీర్తిస్తూ ఉంటారట. అంటే కూర్చొని విష్ణువునే కూర్చొని పొదుగు కీర్తిస్తారని కాదు, ఎవరిని చూసినా వాళ్ళలో ఉండే అన్ని మంచి కళ్యాణ గుణాలు వాళ్ళకి అవే చూస్తూ ఉంటారు, వాటిని కీర్తిస్తూ ఉంటారు, వాటినే నారాయణుడి కళ్యాణ గుణములుగా కీర్తిస్తూ ఉంటారు అన్నారు. అని అసలు ఈ దేహం ఎందుకు ఇచ్చారో చెబుతూ మాస్టర్ గారు, దేవుని ధ్యానించుటకు మనస్సు కావలను, కీర్తించుటకు కంఠము శ్వాస కావలను, వాని ప్రయోజనం అంతవరకే. మనకి కంఠం ఇచ్చింది ఎందుకంటేట ఆయన్ని కీర్తించడానికిట. ఈ శ్వాస ఎందుకు అంటే మాట్లాడాలంటే శ్వాస ఉంటేనే కదా మనం మాట్లాడగలిగేది. కాబట్టి ఆ కంఠము మాట్లాడటము ఈ శ్వాస పర్పస్ ఏమిటి? వాణ్ణి ధ్యానించడానికి, వరస్సు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? ఈ దేహం ఇవన్నీ వాణ్ణి కీర్తించడానికి తప్ప ఇంకో పర్పస్ ఏమీ లేదు అని తెలియజేస్తున్నారు. తెలియజేస్తూ మాస్టర్ గారు ఇక్కడ చెబుతున్నారు ఆ జయ విజయులు అనేటువంటి ఆ వైకుంఠాన్ని గురించి ఇంకా చెబుతూ, ఎక్కడ ఎవరు కనబడుతూ ఉన్నా వాళ్ళలో ఉండే మంచి గుణాల యందు ఆసక్తి మనకు కలిగితే, మనం ఎవరైనా కనబడుతూ ఉంటారు, జనరల్గా మనం ఏం చేస్తుంటాం, ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతుంది కొంతమందికి దృష్టి. అక్కడ ఏం జరుగుతోంది, ఏమని కొట్టుకుంటున్నారు అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది కొంతమందికి. చూడండి, ఎవరో మొగుడు పెళ్ళాలో లేదా ఇక్కడ ఉంటే వెంటనే ఏంటి వాళ్ళు లేదా ఎవరో మాట్లాడుకుంటూ వాళ్ళకి పడట్లేదట ఇలా ఇంట్లో అంటే అట్లనా ఏమిటి అని ఎంతో ఆసక్తి చూపెట్టి ఆ విషయాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే నెగటివ్ విషయాలు కనుక వింటుంటే ఎక్కడ లేని ఆసక్తి కలిగి జాగ్రత్తగా చెవులు కొరుక్కొని వింటూ ఉంటాం. ఒకవేళ పొరపాటున వాళ్ళలో ఈ మంచి గుణాలు ఉన్నాయట అంటే ఏదో చెబుతారులే అంత మంచి వాళ్ళు అంటావా అని తెలియకుండా ఒప్పుకోక బుద్ధి కాదు. కానీ వైకుంఠంలో ఉండే వాళ్ళ లక్షణం అలా ఉండదుట. ఇతరుల సద్గుణముల యందు ఆసక్తి కలిగినచో ఇతరులతో సంబంధము తొలగి సద్గుణములు మిగులును. అంటే వైకుంఠం అనేటువంటి లోకంలో మనం జీవించాలి అంటే ఎవరిలో మంచి గుణాలు కనబడుతూ ఉన్నా ఆ గుణాలతో మనం గనక సంబంధం పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇతరులనే భావం పోయి ఆ సద్గుణాలతో సంబంధం మిగులుతుందిట. అప్పుడు ఏం జరుగుతుంది అంటే జన్మబంధములు తొలగును. అంటే మనలో ఈ బంధనం అనేటువంటి స్థితిలో ఉన్న మనం దాని నుంచి బయటపడడానికి అదొక్కటే మార్గము అన్నారు. ఏమిటి అంటే మన ఈగో అనేటువంటి దాన్ని పక్కన పడేసి హాయిగా నోరారా ఇంకొకళ్ళలో ఉండే మంచి విషయాల్ని చక్కగా కీర్తించగలగటం అనేటువంటిది చేయటం అన్నారు. అప్పుడు ఏం జరుగుతుందిట అంటే అందరిలో ఉన్నది వాడే కనుక వాడు సంప్రీతి చెందుతాడట. పైగా వీళ్ళు ఎవరిని కీర్తిస్తున్నట్టు అందరిలో ఉన్న నారాయణుడినే కీర్తిస్తున్నట్టుట. దాంతో ఏం జరుగుతుందట, వైకుంఠం అనేటువంటి పురానికి వైకుంఠ వాసులకి భేదము లేదు అన్నారు ఇక్కడ. అదేమిటంటే పురము అంటే ఈ దేహము అన్నారు మాస్టర్ గారు. అక్కడ చమత్కారంగా తెలియజేశారు. అందువల్ల వాళ్ళ భౌతిక దేహాలకి కూడా మొత్తం ఎక్కడ చూసుకున్నా భౌతికంగా అనుకున్న దానిలో కూడా నారాయణునే దర్శించడం అనే స్థితికి వస్తారు, ఆ అభేద స్థితిలోకి వస్తారు. ఇది వస్తువు ఇది అది అనేటువంటి భేదము లేదు,
మొత్తము నారాయణుడు అనేటువంటి స్థితిలోకి వస్తారు. అక్కడి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు దేనిని కోరరు అని చెబుతున్నారు. అదేంటండి, ఇందాకనే కదా లోకంలో అందరూ బాగుండాలని కోరతారు అన్నారు. అంటే అది ఉండవలసిన కోరిక. అందులో కోరిక అంటే మన సొంతంగా ఏదో కావాలని అనుకునేటువంటి కోరిక కాదు, అది లోకహితాన్ని కోరేటువంటి కోరిక అది ఉండవలసిన కోరిక అన్నారు. మిగతా ఇంకేం ఉండదుట వాళ్ళకి. కారణం ఏమిటంటేట, కోరకపోయినను వాళ్ళకి కొరత ఎన్నడూ ఉండదు. కారణం ఇంకో రహస్యం ఇక్కడ మాస్టర్గా చెబుతున్నారు. కోరిన వారికి అది లభింపదు కనుక కొరత కలుగును. కోరేవారికి అది లేకనేగా వాడు కోరుతోంది కాబట్టి అక్కడ కొరత ఉంది. వీళ్ళకి ఇది కావాలనే భావన లేదు కదా. ఎందుకు లేదంటే వాళ్ళకి కొరత లేదు కాబట్టి మాకు ఇది కావాలి అనేటువంటి భావన లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళే వైకుంఠంలో ఉండగలరు. అంటే వైకుంఠంలో ఉండడం అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ మాటికి మనం మర్చిపోకుండా జారిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సినది ఎక్కడో ఇంకేదో లోకం అని కాదు. ఇక్కడనే నాకు ఇది కావాలి అనే భావన లేకుండా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఉన్నటువంటి స్థితి ఏమిటి, వైకుంఠము అన్నారు. అలాంటి స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు ఉండే స్థితి ఏమిటి అంటే వాళ్ళంటూ వేరే ఉండరట. వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు గుర్తుండరు అన్నారు. కాబట్టి వాళ్ళు అప్పుడు వాళ్ళు ఉన్నది ఎవరు అంటే అక్కడ ఉండేది నారాయణుడే అన్నారు. దాన్ని సారూప్యము అంటారట. అంటే ఇంకా వేరే రూపం అనేటువంటిది లేదు. కాబట్టి సారూప్యముక్తి అన్నారు దీన్ని మాస్టర్ గారు. సారూప్యముక్తి అంటే పొయ్యాకు వచ్చేదో లేదా ఇంకేదో ముక్తిట తర్వాత కాదు, అప్పుడు వాళ్ళు ఉండేటువంటి స్థితినే సారూప్యము అన్నారు. అంటే అంత అభేద స్థితిని సాధించవచ్చు ఎవరైనా. ఆ సాధించిన వాళ్ళందరూ ఉండేటువంటి లోకాన్ని వైకుంఠము అంటారు. ఇది వైకుంఠపుర వర్ణన చేసి ఇలాంటి వైకుంఠంలో ఉండకుండా దూరం పడేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటిది కూడా, అంటే మనకు క్లియర్ పిక్చర్ అనేటువంటిది ఇవ్వకపోతే మనకు అర్థం కాదు. కాబట్టి దాన్ని కూడా మాస్టర్ గారు క్లియర్గా వివరంగా, అంటే ఆయన ఇచ్చారంటే భాగవతంలో ఉన్నదాన్ని ఆయన తెలియజేశారు. అంటే అన్యము చూడటము, ఇంకెక్కడైనా లోపాలు ఉంటే అక్కడ వివరంగా ఇస్తున్నారు. విష్ణుని యందు పెడముఖము కలవారు. విష్ణుని ఏంటంటే సాక్షాత్ ఓన్లీ విష్ణుమూర్తిని కాదు, విష్ణు అంటే విశ్వవ్యాప్తం అంతటా ఉన్నవాడు. కాబట్టి ఎవరిలో ఎడల మనకు పెడముఖం ఉన్నా నాకు వాళ్ళంటే గిట్టదండి, వీళ్ళంటే పడదండి, నేను ఫలానా ఆయనంటే నాకు ఇష్టం లేదండి, ఏమంటే రాముడు కృష్ణుడు వాళ్ళని ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు భౌతిక దేహాల్లో జీవించి ఉన్న వాళ్ళని మహాత్ములంటే నేను ఒప్పుకోనండి కొంతమంది. లేకపోతే ఏమంటే షిరిడి సాయిబాబా, సత్యసాయిబాబా ఇలాంటి వాళ్ళని నేను ఒప్పుకోనండి. ఇలా నీకు ఎవరు ఒప్పుకోను అనేటువంటి భావన కలిగిందన్నా కూడా పెడముఖం కలిగిన వారేని అర్థం. ఎవరు మనకు నచ్చలేదన్నా సరే, అది అవతారమూర్తుల రూపంలో దిగి వచ్చిన వాళ్ళు కావచ్చు, బంధువుల రూపంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఈ లోకంలో ఎవరి ఎడల మనకు పెడముఖం కలిగినా లేదా తదితర విషయాల యందు ఆసక్తి గలవారు, అంటే భగవంతుడి స్వరూపంగా చూడటం మానేసి మిగతా విషయాల యందు ఆసక్తి కనుక బాగా ఉంటే, అంటే అవునండి మరి భౌతికంగా ఉన్నప్పుడు డబ్బు దశకం సుఖాలు కావాలి కదా, వీటికి డబ్బులు సంపాదించాలి కదా, అవి బాగా సంపాదించుకోవడం తప్ప అంటే నీడ్స్ సాటిస్ఫై చేసేదాకా ఏది అవసరమో అది మించి ఇంకా ఎక్కువగా భోగాలు అనుభవించడానికి నాకు కావాలి, ప్లెజర్స్ కావాలి అని ఎవడైనా ప్రయత్నిస్తూ ఉంటే వాడికి ఆ జన్మకి బ్రహ్మ విద్య అంటదు అన్నారు మాస్టర్ గారు తైత్రీయోపనిషత్తులో. అది కావాలా ఇది కావాలా చూసుకో, రెండూ కావాలంటే కుదరదు, మొహమాటం ఏం లేదు అని చెప్పారు. నిన్ను నువ్వు మోసం చేసుకోవాకు, ఇందులో ఏది కావాలో తెలుసుకొని దానికోసం జీవించు అన్నారు. అలాగే పాప ప్రవర్తనము గలవారు, నరక కారణమైన నిందా ప్రవర్తనము గలవారు, ఇతర చెడ్డ వృత్తాంతముల యందు ఆసక్తి కలిగి చెప్పుకొనువారు. నిందా ప్రవర్తనము, తప్పులు పట్టడం, అంటే లోకంలో తప్పులు ఉంటాయి కదండి అంటే అవి ఉండవచ్చు, నువ్వెందుకు వాటిని పట్టుకోవడం అన్నారు. లక్ష్మణైతంద్రుల వారి ఉదాహరణ మనకు చాలాసార్లు అనంతకృష్ణ గారు చెప్పారు. ఎవరో ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, లక్ష్మణైతంద్రుల వారు బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాట ఒక ఆయన. ఆ బిల్డింగ్లోకి వెళ్ళాట ఒకడు. వెళ్ళిన తర్వాత ఇల్లు చూపెట్టి ఎలా ఉందండి అని అడిగారట. ఆయన మిగతా గదులన్నీ మానేసి ఈ డ్రైనేజ్ అంతా ఎక్కడ ఉంటుందో ఆ గట్టలు దాని దగ్గరికి వెళ్ళి మూత తెరిచి చూసి కంపు కొడుతోంది, వాసన బాగాలేదన్నట్ట. ఇంక ఏ గదులు లేవన్నట్టు, ఇంకేమీ లేదన్నట్టు పోయి అక్కడే వాసన చూడాలా అన్నారు మాస్టర్ యతీంద్రుల వారు. అట్లా లోకంలో ఎక్కడ చెడు ఉందో దాని జోలికి వెళ్ళి ఈ సమాజం అంతా పాడైపోతుంది, లోకంలో ఇలా చెడు ఉంది అది ఉంది అని చెప్పేటువంటి కార్యక్రమాలు చుట్టడం, లేదా అలాంటివన్నీ చుట్టడం, అయ్యో లోకం పాడైపోతుంది అనుకోవడం ధర్మ సంస్థాపన అనుకోవాకు, జాగ్రత్తగా నువ్వు పొరపాటు పడుతున్నావు, వాటినే నువ్వు ఎక్కువగా స్మరిస్తూ ఉన్నావు, అంటే అన్యము చూస్తున్నావు, వాటిలోకి వెడుతున్నావు. కాబట్టి నిందా ప్రవర్తనము గలవారు, ఎవరిలో పొరపాట్లు కనబడ్డా దొరికాడనుకొని వాటిని కనుక
మనం నిందించడము, ఇంకోళ్ళతో దాన్ని డిస్కస్ చేయటము చేస్తుంటే వాడు వైకుంఠానికి దూరంగా ఉన్నాడని అర్థంట. ఇంకా చెబుతున్నారు, ఇతరుల చెడ్డ వృత్తాంతమైనందు ఆసక్తి కలిగి చెప్పుకొనువారు, ఎవరైతే ఇవన్నీ చేస్తారో వీళ్ళు విష్ణు స్థానమును పొందలేరు. ఇలా పొందలేకపోవడానికి నిదర్శనంగానే సనక సనందనాదుల కోపశాపములు, తత్ఫలితముగా ద్వారపాలకుల రాక్షస లక్షణములచే జీవులకు కలుగు వేదనములు అని చెప్పారు. అంటే ఏం జరిగింది? సనక సనందన సనత్కుమార సనత్సుజాతులనే బ్రహ్మగారి యొక్క మానసపుత్రులు నలుగురు వైకుంఠ లోకానికని వాళ్ళ తపశ్శక్తితో బయలుదేరి 6 లోకములు చక్కగా దాటగలిగి 7వ లోకం అనేటువంటి లోకం దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడున్న ద్వారపాలకులుగా వాళ్ళని చూసేట విష్ణువుగా చూడక. అందుకని వాళ్ళ కళ్ళు ఎర్రబడ్డాయిట. ఎవరివి? ఆ ద్వారపాలకులు ఇద్దరివి. ఎందుకని? విష్ణువుని గాక అన్యము చూస్తారా వీళ్ళు అని. కాబట్టి వాళ్ళకి అక్కడ ప్రవేశము లేదు, అర్హత లేదు. కాబట్టి వాళ్ళు ఆపటం జరిగింది. అంటే ఎక్కడైతే అన్యము చూడటం అనేటువంటిది జరుగుతుందో అలాంటి వాళ్ళకి విష్ణు స్థానంలోకి అవకాశము లేదు లోపలికి రావటానికి అని చెబుతున్నారు. ఇక్కడ మాస్టర్ గారు దీని గురించే ఇంకా చెబుతూ ఉన్నారు. ఆ పొరపాటు పట్టం ఎలా ఉంటుంది అని చెబుతూ, చెడ్డగణాలు లేకపోవచ్చు, వీడు చక్కగా సాధన మార్గంలో పద్ధతిగా పయనిస్తూ ఉండొచ్చు. ఏదో ఒక సాధనా మార్గం పట్టుకొని, ఒకళ్ళు సివివి గారి యోగ మార్గం అండి మాది అనొచ్చు, ఒకళ్ళు సత్యసాయిబాబా వారిదండి అనొచ్చు, ఇంకొకళ్ళు ఇంకో మార్గం అనొచ్చు, తప్పులేదు. ఎవరు ఏ మార్గంలో అయినా పయనించవచ్చు. కానీ మనది అసలైన సాధనా మార్గము అని తాము మిగిలిన వారు నుండి వేరు చేసుకుంటూ ఉంటారట కొంతమంది. మా మార్గం ఇదండి, మాది క్రియాయోగం అండి, మాది ఫలానా రాజయోగం అండి, మాది భక్తి యోగం అండి అని వీళ్ళు ఒక వేరే కల్ట్ లాగా భావిస్తూ ఉంటారట. ఈ విధముగా మాయామోహితులగుదురు అనగా అప్పుడు భక్తి పుట్టిన కానీ ఈ మాయ పోదు అంటున్నారు మాస్టర్ గారు. అదేంటండి మరి లోకల్లో పెద్ద పెద్ద వాళ్ళు అనుకుంటున్న వాడు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చి అందరిలో కూడా కలకలం రేపుతూ ఉన్నారు, మరి వాళ్ళు మహానుభావులు కాదా అంటే మాస్టర్ గారు ఇక్కడ ఒకటే చెప్పారు, మాయలో పడ్డవాళ్ళు. భక్తి పుట్టిన వాడి లక్షణం ఏమిటి? తాను ఎవరి వల్ల ఆవేగము పొందడు, తన వల్ల ఎవరు ఆవేగము పొందేటట్లుగా ప్రవర్తించడు అన్నారు. ఒక స్టేట్మెంట్ ద్వారా అనేక మందిలో కలకలను రేపి వాళ్ళందరూ కూడా బాధపడేట్టుగా ప్రవర్తించావుట అంటే మనం భక్తులం కాదు అని అర్థం. మొహమాటం ఏం లేదు, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు లోకంలో అని పిలువబడుతున్నప్పటికీ భగవద్గీతలో వచ్చిన స్టేట్మెంట్ మాస్టర్ గారు ఇచ్చారు 12వ అధ్యాయంలోది. నువ్వు ఎవరి వల్ల కూడా కలత చెందకూడదు, నీ వల్ల ఎవరూ కలత చెందకూడదు అన్నారు. ఇంకా మొహమాటం ఏం లేదు, కృష్ణుడు ఇచ్చాడు భగవద్గీతలో క్లియర్గా. అలా ఉంటే నువ్వు భక్తుడివి కాదా లేదో తెలుసుకో అన్నారు. మరి ఆ భక్తి పుడితే కానీ మాయపోదు. భగవద్భక్తి అనగా మళ్ళా చెబుతున్నారు, సాధు సజ్జనులపై భక్తి, వారి రూపమున నారాయణుని గురించిననే కానీ వేరైన భావము పోదు. మాయ పోవాలి అంటే మార్గం ఏమిటి అంటే ఒక్కటే, భక్తి పుట్టాలి. భక్తి పుట్టడం అంటే భక్తి పుట్టిన వాళ్ళ లక్షణం ఎలా ఉంటుంది? ఎవరిలో అయినా వాడినే చుట్టం ఉంటుంది, ఆ నారాయణునే చుట్టం ఉంటుంది. అప్పుడు ఎవరిలో అయినా వాడినే చుట్టం అనేటువంటిది ఉందనుకోండి, మాయలో పట్టం అనేది ఉండదు అని అర్థం. పున్నయ్య శాస్త్రి గారికి వివాహం నిశ్చయమైంది. ఆ వివాహానికి ఆయన బయలుదేరుతున్నారు. మాస్టర్ గారు బయలుదేరితేనే వివాహానికి నేను కూడా వెళతా లేకపోతే లేదని పట్టుబట్టాడు ఆయన. మాస్టర్ గారు సరైన మ్యారేజ్కి బయలుదేరారు. అప్పట్లో ఒక పెద్ద పల్లెటూరుకి వెళ్ళే ఒకే ఒక బస్సు ఏదో వచ్చింది. ఏదో గుంటూరులో కొన్న సామాన్లు అవి ఇవి చాలా ఉన్నాయి పెళ్ళికి, అవన్నీ పట్టుకొని వెళ్ళాలి. నువ్వు పెళ్లి కొడుకువై నువ్వు మోయటం ఏమిటి, కూర్చో లోపల, ఆయనంత సమర్థుడు కూడా కాదు అని ఆ బస్సు వెనక వైపు నుంచి ఎక్కి ఆ లగేజీ అంతా పైన ఈకే గారు పెట్టారు. ఇది పుణ్యశాస్త్రి గారు రాశారు, ఆ గ్రంథంలో చూడొచ్చు. తన దగ్గర ఉండి చదువుకున్న ఒక విద్యార్థి తననే దైవంగా భావిస్తూ ఉన్న వ్యక్తికి మ్యారేజ్కి వెళుతూ ఉన్నారు. అది బాగానే ఉంది, వెళ్ళడం బాగానే ఉంటుంది. ఆ లగేజీ అంతా ఆయన నెత్తిన పట్టుకొని వెనక వైపు నుంచి అవన్నీ ఎక్కి ఆ వెనక మెట్లలాగా, అవే మామూలు మెట్లలాగా ఉండవు కదా, ఆ బస్సుకి ఎక్కి అవి పైన పెట్టి వెళ్ళటంటా అంటే అది ఏంటి అక్కడ ఆయన చూస్తోంది అంటే తన శిష్యుడు అనే భావం ఆయనకి లేదు, నారాయణుడు. అంటే భక్తి పుడితే ఎలా ఉంటుంది? మాస్టర్ గారు చెబుతారు, నేను వస్తే వాడు లేచి నిలబడాలి, నన్ను గౌరవించాలనుకునేవాడు గురువు కాదు లఘువు అన్నారు. ఇది ఊరినే మాటలు చెప్పడం కాదు, ఆయన ఆచరించి చూపెట్టారు. అణువున ఆయన ఆచరించి చూపెట్టారు. ఓసారి ఆయనకు ఆకలేస్తోంది, కనిపెట్టారు మాస్టర్ గారు. పద అని చెప్పి హోటల్కి తీసుకెళ్ళి ఆయనకి పెట్టారు. ఏం తినలేదు, ఎందుకంటే ఇద్దరు తినడానికి అంత డబ్బులు ఆయన దగ్గర లేవు మాస్టర్ గారి దగ్గర. ఇంకోసారి ఆయన కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, రిక్షా ఎక్కించి నువ్వు పద అని చెప్పి ఆయన నడుచుకుంటూ వచ్చారట. అంటే ఇవి మనం ఆ ఇన్సిడెంట్స్ని మనం ధ్యానం చేయగలిగితే,
వేరే ఇంకేదో కూర్చొని మనం ముక్కు మూసుకొని యమనియమాది సాధనలు అవి చేస్తున్నాం అనుకొని భయపడి జారిపోయే కంటే ఇవి చాలు. వాటిని మనం కనుక ధ్యానం చేయగలిగితే రోజు కాసేపు ఇలాంటి ఇన్సిడెంట్స్ని, అప్పుడు మనం ఎట్లా ప్రవర్తించాలి, మనం పిన్నలు అని చూస్తున్న వాళ్ళు పిన్నలా కాదా, పెద్దలను చూస్తున్న వాళ్ళు. మాస్టర్ గారు ఒకసారి ప్రసంగంలో చెబుతారు, ఈ గురు పూజలకనో ఇలాంటి మంచి సమావేశాలతోటికి వస్తూ ఉంటే ఈ ఉపన్యాసాలు చెప్పేటువంటి వాళ్ళని ఆయనే చెప్పుకుంటారుగా, వేరే వాళ్ళని చెప్పలే. వాళ్ళు ఏదో మహానుభావులు అని చెప్పి అలాంటి వాళ్ళని మాస్టర్ గారు చెప్పడం ఆయనే చెప్పుకుంటారుగా. కృష్ణమాచార్య లాంటి వాళ్ళు అయ్యో ఆయన మహానుభావులు అని చెప్పి ఆయనకు అన్ని సేవలు చేస్తూ అందుబాటులో చేస్తూ, అరేరే వాళ్ళు పాపం యోగులుట, వాళ్ళు ఏమి చేసుకోలేరో అందిస్తూ ఉంటారట. వాళ్ళు యోగి అంటే ఇంకోటి మీద ఆధారపడేవాడు కాదు, వాళ్ళు అన్నీ అందిస్తూ ఉంటే సేవలు పొందు చవటలాగా ఉండేవాడు యోగి ఎలా అవుతాడు? ఆ ఎవరైతే అందిస్తున్నారో వాళ్ళు యోగ స్థితిలో ఉన్నట్లు. మాస్టర్ గారు అక్కడ హాస్యంగా చెబుతారు, ఈ కృష్ణమాచార్యులు అంటే పాపం వాళ్ళు యోగులుట అనుకుంటారట వాళ్ళు. అంటే ఏమీ తెలియదు చేతగాని వాళ్ళు, వీళ్ళకి అన్నీ చేసి పెట్టాలి, అన్నీ అందిస్తూ ఉండాలి అని. అది కాదు. కాబట్టి మాస్టర్ గారు ఎప్పుడు ఆయన సేవలు పొందలేదు, ఎవరికైనా సేవ చేయడానికి ఆయన వెనుకాడలేదు, సేవలు చేస్తూ వచ్చారు. పుణ్యశాస్త్రి గారు రాస్తారు దానిలోనే, ఆయనే ఓసారి ఇంకో ఫ్రెండ్ స్టూడెంట్కి బాగా ఆయాసంగా ఉంటే ఇలా ఉంది మాస్టర్ గారండి అని చెప్పి పట్టుకొచ్చేసారట. పట్టుకొస్తే మాస్టర్ గారు వెరీ గుడ్ మంచి పని చేసామని చెప్పి ఇంట్లో ఒకటే మంచం ఉండేదిట, మడద మంచం ఇట్లా ఇలా మడిచేది ఆ రోజుల్లో. ఆ మంచం అతనికి వేసి ఆయన కూడా కింద పడుకుంటూ అది తగ్గేదాకా తన ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ మొదలుపెట్టి చేయడం మొదలెట్టారట. ఒకరోజు మాస్టర్ గారు పని మీద బయటికి వెళ్ళారు. వచ్చేటప్పటికి ఆ పడుకున్నటువంటి వ్యక్తి మంచం మీద ఇంతలా పుస్తకాలు పెట్టున్నాయిట. అవి ఎవరివి? పుణ్యశాస్త్రి గారు చదువుకుంటూ దాని మీద పెట్టారట. పెట్టి దాని మీద కూర్చొని ఉన్నారట, పక్కనే విడిగా కాకుండా మంచం మీద కూర్చున్నారట. కామ్గా బయటికి పిలిచారట, పిలిచి చచ్చేట్టు దొబ్బులు పెట్టారట. ఈకే గారు ఆయనే రాసుకున్నారు. అతనికి నిద్ర పట్టక పట్టింది. అలాంటి చోట వెళ్ళి అతని మీద అక్కడ కూర్చోవటం ఏమిటి, అక్కడ ఈ పుస్తకాలు ఇవన్నీ పెట్టడం ఏమిటి, చప్పుళ్ళు చేయటం ఏమిటి, బుద్ధి లేదా అని. అంటే అక్కడ ఆయన ఎంతగా అవతల వ్యక్తికి రెస్ట్ ఇవ్వాలి, వాళ్ళు బాధపడకూడదని తప్పిస్తున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే, అంటే నేర్పడం మనకి ఎట్లా ప్రవర్తించాలి. మాస్టర్ గారు చాలాసార్లు చెబుతారు, నీకు సాధన చేసుకోవాలని ఉంది, వెరీ గుడ్, తెల్లారుజాములో చేసుకోవాలని ఉంది, వెరీ గుడ్, కానీ నువ్వు ఏ సాధనలు చేస్తున్నా ఇంట్లో ఉండే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ కలగకూడదు, గుర్తుపెట్టుకో అన్నారు. నేను సాధన చేసుకున్న టపటపా లైట్లు వేయడం, చప్పులు చేయడం, చాలా హడావుడి చేయడం, దానికంటే అప్పుడు చేయకపోతే కొంపలే మునగదు అన్నారు. ఒకళ్ళకి నీ వల్ల డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందిట, న్యూసెన్స్ క్రియేట్ అయిందిట, అది సాధన కానే కాదన్నారు. కాబట్టి వైకుంఠంలో ఉండడంట, వైకుంఠ వాసులట అంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ భక్తి పుట్టితే కానీ అందరిలో నారాయణుడు చూడటం అనేటువంటిది, అలా సేవించడం అనేటువంటి స్థితికి రాము అనేటువంటి దాన్ని తెలియజేశారు. ఆ తర్వాత ఈ వైకుంఠలోక వర్ణనం ఇది అయిన తర్వాత మాస్టర్ గారు మనకి ఇంకో రహస్యాన్ని కూడా తెలియజేస్తున్నారు. సృష్టిలో దైవమును దర్శించి సృష్టిని సన్యసించు మార్గమే భాగవతముగా ఉపదేశింపబడినది. అంటే సన్యసించడం అంటే అర్థం వదిలిపెట్టడం అని కాదు. అక్కడ సృష్టిలో ఇన్ని జీవాలుగా కనపడుతున్నవాడు నారాయణుడే దైవమే అని మాత్రమే చూసి, అది సృష్టిగా చూడకుండా ఆ సృష్టికి సంబంధించిన పరమపురుషుడెవరో, సృష్టిగా వస్తున్న పరమపురుషుడెవరో వాణ్ణి మాత్రమే దర్శించడం, అదే భాగవతము అన్నారు. భాగవతం అంటే ఒక పుస్తకం అని కాదు, భాగవత ఉపదేశం అంటే ఇన్ని రూపాల్లోనూ ఉన్నటువంటిది సృష్టి కాదు, సృష్టి రూపంలో ఉన్నటువంటి పరమాత్మ. ఇదే నిజమైన అనుభూతిలో ఉండే ఏ మహాత్ముడైనా దీన్నే చెప్పేది. కంచి పరమాచార్యుల వారిని అడిగారట ఒకళ్ళు, ఏమండి జగద్గురు అని మీ పేరుకు పక్కన ఉంటుంది, మరి జగద్గురుని శ్రీకృష్ణుడిగా చెబుతారు కదా, కృష్ణం వందే జగద్గురుమని, మరి మీరు కూడా జగద్గురు అని పక్కన పెట్టుకున్నారు, అదేమిటండి అని అడిగితే, అవును ఆయన మాకు జగత్తే గురువు అన్నట్టు ఆయన, అందుకని జగద్గురువు అన్నారు. అంటే అది తెలివిగా చెప్పిన ఇది కాదు, వాళ్ళ అనుభూతిలో నిత్యం ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఆన్సర్ ఇచ్చారు. కాబట్టి జగత్తు మొత్తాన్ని గురువుగా అంటే పరమాత్మగా, గురువు ఎవరు? పరమాత్మే గురువు. కాబట్టి దర్శించటము అనేటువంటిదే భాగవతం అంటే వాళ్ళే భాగవత జనులు, అలా జీవించే వాళ్ళ యొక్క దేహమే భాగవత దేహము. అట్లాంటి వాళ్ళే వైకుంఠంలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకి పరమాత్మకి తేడా లేదు. కాబట్టి వాళ్ళలో కూడా పరమాత్మే ఉండేది, కాబట్టి అందరిలో ఉండేది వాడే. వాడిని చూడక వేరే చుట్టం వల్లే
ఈ జయ విజయులు అనేటువంటి వాళ్ళు అలా చూసినటువంటి సనకాదుల్ని ఆపటం జరిగింది అనేదాన్ని తెలియజేస్తున్నారు. తర్వాత అలా చూసేటప్పటికీ ఇంకా ఏం జరుగుతుంది అనేటువంటిది, సనకాదులు బయలుదేరారట. ముందు 6 లోకాలు దాటారట. ఈ 6 లోకాలు కూడా వాళ్ళు అప్పటిదాకా చాలా తపశక్తిని యోగశక్తిని కూడబెట్టుకొని బయలుదేరారట. అయితే వైకుంఠానికి రావాలి అంటే 3 యోగ్యతలు ఉండాలట. ఎవరికైనా ఆ లోకంలోకి ప్రవేశించాలి అంటే తమ యోగశక్తిని ఖర్చు పెట్టి లోక కళ్యాణమును సాధింపవలెను. అంటే ఎందుకుట ఈ సాధనలు చేయడం, వీడేదో ఉట్టికెగరడానికి కాదు, అది లోకానికి ఉపయోగపడటానికి ఉపయోగించాలి అన్నారు. మాస్టర్ గారు మనకు చెబుతారు, ఉదయం కూడా చెప్పారు ప్రేయర్ గురించి. ప్రేయర్ అనేటువంటిది చేస్తూ ఉన్నప్పుడు సివివి గారి యొక్క ఆయన అనుగ్రహించేటువంటి శక్తి అందరిలో ప్రసరిస్తూ ఉంటుంది ప్రేయర్ సమయంలో అన్నారు ఈకే గారు. ఒకసారి చెబుతూ ఒక మాట చెప్పారు, ఎలా ప్రసరిస్తూ ఉంటుంది, అందరిలోకి సమానంగా వస్తూ ఉంటుంది అన్నారు. అక్కడ వీరు గొప్ప సాధకులుట కాబట్టి వీరిలోకి ఇంత శాతం ఎక్కువగా వెళుతుంది, వీళ్ళు సరిగ్గా కాదుట వీళ్ళలోకి తక్కువ, ఇది లేదు. అలా ఉంటే ఆయన పొలిటికల్ గాడ్ అవుతాడు. అందరిలోకి సమానముగా అన్నారు. కాబట్టి మొట్టమొదటి లోకహితానికి నువ్వు ఖర్చు పెట్టడం అనేటువంటిది జరగాలి అన్నారు. అలా లోకహితం కోసం అనేటువంటిది ఎవరైతే చేస్తారో వాళ్ళు వైకుంఠంలోకి ప్రవేశించడానికి మొదటి అర్హతగా అదిట. రెండోది అకారణముగా హృదయ సంతుష్టి చెంది చెదరకుండా వలెను. అకారణమైన సంతుష్టి ఉండాలిట, అది కూడా చెదరకుండా ఉండాలన్న, నిలబడి ఉండాలి అది అట్లా. మూడవది దారిలో ఎంతటి వైభవములు కనిపించినను మనస్సుకు అవి గోచరింపరాదు. నారాయణుని దర్శించు కుతూహలము తప్ప మరి ఒకటి మనస్సున స్థానం ఆక్రమింపరాదు. ఏదో పుణ్యక్షేత్రం వెళ్ళామనుకోండి, ఆయన్నే స్మరిస్తూ ఆయన చూడాలని వెళ్తూ ఉండగా ఇక్కడ ఇంకా ఏమేమి దొరుకుతాయి, ఇక్కడ స్పెషాలిటీస్ ఏమిటి, ఈ ఏరియాలో ఉండే స్వీట్ స్పెషల్ ఏమిటి, ఈ ఏరియాలో ఎక్కడ బాగుంటాయి అని వాటి మీద రంది కూడా మైండ్లో ఉండి వాటితో పాటుగా స్వామిని కూడా దర్శిద్దాము అనుకుంటే వాడికి అక్కడ దక్కేది అదిగో ఆ ప్రసాదాలు ఇవే అన్నారు. మాస్టర్ గారు బలం ఉంటేనే బ్రతుకుని ఒక కథ రాశారు. ఆ కథలో ఆయన తమాషగా ఆయనతో పాటు ఒక 6-7 కలిసి వెళ్ళారని చెప్పి కథ చెబుతూ అలా వెళుతూ ఉండగా వాళ్ళు బాగా క్యూ ఉండి, ఆయన హాస్యంగా రాసిన కథ, జనం బాగా ఉండేటప్పటికీ తిరుమల వెళ్ళారట. జనం బాగా ఉండేటప్పటికీ సరే బాగా ఉన్నారు కదా, ముందుగా హోటల్లో టిఫిన్ లాగిచ్చి వెళదామని చెప్పి అందరూ కలిసి స్వామివారిదే క్యాంటీన్ ఉందిట. ఆ స్వామివారి క్యాంటీన్లోనే వెళ్ళి ముందు టిఫిన్ తిన్నారట, ఇడ్లీలు తినేసి మళ్ళీ బయలుదేరి క్యూలో నించున్నారట. ఇక్కడ మాస్టర్ గారు రాస్తారు, మాలో 7వ చేప ఎండలేదు అంటారు. అంటే అర్థం 7వ శిష్యుడు కనబడలేదుట. కాసేపటికి వీళ్ళకి 14వ వాడిగా ప్రత్యక్షమయ్యాట. తర్వాత చెప్పాట ఏంటంటే, ఏం లేదు ఇడ్లీలు బాగున్నాయి మళ్ళీ వెళ్ళి తాగిచ్చి వచ్చానన్నట్ట. అంటే ఈ కథలో రాశారు ఇది. అంటే అది మనకి చెప్పడం అన్నమాట, ఎక్కడికి వెళ్ళినా మనం ఏ పర్పస్తో వెళుతున్నాం, మన దృష్టి దేని మీద ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అని. అయితే సనకాదులు వచ్చినప్పుడు వాళ్ళకి ఈ వైభవాలన్నీ కనబడ్డాయి, కానీ వాళ్ళు దేనికి అట్రాక్ట్ కాలే, బాగానే వచ్చారు. ఆ 6 కక్షలు దాటేదాకా చక్కగా ఉన్నారు, బాగానే ఉన్నారు. కానీ 7వ దాని దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం అక్కడ వాళ్ళకి ద్వారపాలకులు మాత్రమే కనబడ్డారు. ఎప్పుడైతే ద్వారపాలకులు కనబడ్డారో ఒక్కసారిగా వాళ్ళ కళ్ళు ఎర్రబడ్డాయిట. ఎందుకు ఎర్రబడ్డాయి అంటే, వీళ్ళు మమ్మల్ని చూస్తున్నారేంటి, పరమాత్మను చూడకుండా మమ్మల్ని చూస్తున్నారా విడిగా అనేటువంటిది. అప్పుడు దాంతో ఏం జరిగింది, వాళ్ళు అడ్డుకున్నారట. అడ్డుకుంటే వీళ్ళు ఏం చేశారు, మమ్మల్ని అడ్డుకుంటారా అని అక్కడ వాళ్ళు అన్నట్టు, మా భక్తికి విఘ్నం కలగజేస్తారా అని మాట్లాడారట వచ్చినటువంటి ఆ 9 సనక సనందనాథులు. ఇక్కడ మాస్టర్ గారు రాస్తున్నారు, వాళ్ళు ఏమన్నారంటే, మేము సర్వేశ్వరుడైన నారాయణుని భక్తులము, అతడు ఆద్యంతములు లేనివాడు, అతడు అందరికన్నా పైవాడు, అట్లాంటి వాడి దర్శనానికి మేము వస్తే మీరు అడ్డుపడి మా భక్తికి విఘ్నం కలగజేస్తారా అని అన్నారట. అక్కడ మాస్టర్ గారు మనకు చెబుతున్నారు, ఒకరు అడ్డగించినతో విఘ్నము చెందినది భక్తి కాదు. వాళ్ళు ఏమంటున్నారు, భక్తులమైన మేము వస్తే మీరు అడ్డగిస్తారా, మాకు విఘ్నం కలగజేస్తారా, వాడెవడో ఆపితేనే నీకు విఘ్నం కలిగిందిట అంటే, అక్కడ విఘ్నం పొందావుట అంటే నీది భక్తి కాదని గుర్తుపెట్టుకో. నిజమైన భక్తిలో విఘ్నములు అనేవి ఉండవు. మాస్టర్ గారు పూజ పూర్తి చేసి చక్కగా మడిబట్ట కట్టుకొని పట్టుబట్ట కట్టుకొని పూజ పూర్తి చేశారు.
తీర్థం ఇవ్వడానికి అని చెప్పి లేచారు. అక్కడ ఉన్న వాళ్ళకి తీర్థం ఇస్తూ ఉండగా రోడ్డు మీద అయ్యగారు రక్షించండి అని చెప్పి ఒక పాకి ఆవిడ వాళ్ళ పిల్లని అలా ఒళ్ళో పట్టుకొని విరోచనాలు అవుతూ ఉన్నాయి ఆ పిల్లకి ఓ పక్కన. అలా పట్టుకొని అరిచిందిట బయట నుంచి. వెంటనే ఆయన అదే పట్టుబట్టలో ఆ ఉన్నటువంటి తీర్థం తీసి పక్కన పెట్టి పరుగున వెళ్ళి ఆ పిల్లని ఒళ్ళోకి తీసుకున్నారట. తీసుకొని ఒక మందు వేసి కాసేపు అలా చూసి ఇంకేం పర్లేదు పో నీ బిడ్డకి అని ఇచ్చారట. ఇచ్చి మళ్ళా తీర్థం కింద తీసుకొని అందరికీ అలాగే ఇచ్చారట. ఏం మార్పు లేదు. తీర్థంది పట్టుకున్నప్పుడు ఎలా ఉన్నారో ఆ పిల్లని పట్టుకున్నప్పుడు అలా ఉన్నారు. చీచి ఇదేమిటి నేను మైలపడ్డాను అనేటువంటి భావన లేదు. పైగా నేను ఈ పూజ చేస్తుంటే నాకు విఘ్నం కలిగింది మధ్యలో, అది విఘ్నం అనుకుంటే ఇంకది ప్రేయర్ మధ్యలో లేచి వెళ్ళిపోయారట. ఒకసారి ఎవరికో బాలేదుట అంటే అప్పుడు చెప్పారట తాతగారు, మీరందరూ కూడా ఆయన ప్రేయర్లో మాస్టర్ సివివి నమస్కారం ఎంఎన్ నమస్కారం చెబుతున్నారు. ఈ రోజు నుంచి మీరందరూ కలిసి మాస్టర్ ఈకే నమస్కారం అని కూడా చేయండి. ఇదిగో ఇది ప్రేయర్ ఇది ప్రేయర్ కాదనుకుంటారేమో, ఆయన ప్రేయర్ కొట్టి అనుకోవద్దు, మొత్తం ప్రేయరే ఆయన జీవితం గుర్తుపెట్టుకోండి అన్నారట. అంటే ఒకళ్ళకి బాధలో ఉన్నారట అంటే స్పందించకుండా కూర్చొని నేను ప్రేయర్లో ఉన్నాను. ఫస్ట్ ఆ ఆర్త రూపంలో ఉన్నది ఎవరు, పిలుస్తున్నది ఎవరు? కాబట్టి సాధన సాగేది కానీ ఆగేది కాదు అని గుర్తుపెట్టుకోండి అన్నారు మాస్టర్ గారు మనకి. ఇది ఆగింది అనేది ఏం లేదు. ఓ పేషెంట్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళటమే. ఎప్పుడు ఎవరు ఏ అవసరంలో ఉండి పిలిచినా అక్కడికి వెంటనే వెళ్ళగలవా, అర్ధరాత్రి పిలిచినా లేచి వెళ్ళగలవా గుర్తుపెట్టుకో. వెళ్ళగలిగితే నువ్వు కరెక్ట్ మార్గంలో ఉన్నట్టు సివివి గారు చెప్పారు, నీకే గారు చెప్పారు. ఒకవేళ నువ్వు సిద్ధపడి ఆ మార్గంలో ఉంటూ ఒక డాక్టర్ గానో ఏదో ఉంటూ పిలిస్తే వెళ్ళలేదనుకో, లేదా ఎక్కడ పిలుస్తారో అబ్బా పిలవకుండా సర్దుకుంటే బాగుండి అర్ధరాత్రి లేపకుండా అని మనస్సులో అనుకున్నా, పిలిస్తే కనుక నువ్వు వెళ్ళకపోతే ఏం జరుగుతుంది అంటే నీకు ఆ సిచ్యుయేషన్ వస్తుంది, జాగ్రత్త అన్నారు మాస్టర్ గారు. దానికి ఉదాహరణ ఉదయం మనం రిలీజ్ చేసుకున్న మా మాస్టర్లో సంఘటన ఉంది. అది ఆ డాక్టర్ గోవర్ధన్ అని మాస్టర్ గారి దగ్గర ఎవరైతే తయారయ్యారో ఆయన కూడా బాగా మందులు ఇస్తూ ఉన్నారు. ఆయన దగ్గర చాలామంది పేషెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళలో ఒక ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి కలకత్తాకి వెళ్ళారట. ఆ కలకత్తాలో ఉండగా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే ఆవిడ అక్కడి నుంచి ఫోన్ చేసిందిట. చేసి మా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, మీ మందు తప్ప ఏది వాడినంటున్నారు, మేము ఫ్లైట్ బుక్ చేస్తాం, మీరు వెంటనే ఒక 3 రోజులు సెలవు పెట్టి దయచేసి వచ్చి చూడవలసింది అన్నారట. అంటే లేదమ్మా ఇప్పుడు నేను సెలవు పెట్టి 3 రోజులు రావడానికి కుదరదు, అసలే హార్ట్ అటాక్ అంటున్నారు కదా, ఏం పర్లేదు మీరు అక్కడ తగిన వైద్యం చేయించుకోండి అని ఫోన్ పెట్టేశారట. పెట్టిన తర్వాత ఆ రోజు మాస్టర్ గారి దగ్గరికి వస్తే ఏంటో విశేషాలు అని అడిగారట. ఎప్పుడు లేదు మాస్టర్ గారు, ఇలా జరిగిందండి అని చెప్పారట. వెంటనే మాస్టర్ గారు నువ్వు ఇమ్మీడియట్గా 3 రోజులు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళి ఇంట్లో నుంచి కథలవాకు 3 రోజులు ఇంట్లోనే ఉండన్నారట. ఎందుకో అర్థం కాలేదట. సెలవు పెట్టి ఇంటికి వెళ్ళి 3 రోజులు ఉన్నారట. ఇంటికి వెళ్ళారు, 104 జ్వరంట భార్యకి. ఆవిడకి సేవలు చేస్తూ ఆ 3 రోజులు గడిపారట. 3 రోజులు కాగానే ఉన్నట్టుండి మళ్ళీ ఆ జ్వరం ఎలా వచ్చిందో అలా పోయిందిట. మళ్ళీ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారట, ఏం లేదే ఈ 3 రోజులు కదా వాళ్ళు అడిగిన దానికి నువ్వు వెళ్ళలేదు కదా, దాన్ని నువ్వు అనుభవించాల్సి ఉంది, అందుకే సెలవు పెట్టమన్నాను, మీ మిసెస్కి ఆ జ్వరం వచ్చింది గుర్తుపెట్టుకో అన్నారు. ఎవరు పిలిచినా వెళ్ళు, లేకపోతే ఆ సిచ్యుయేషన్ నువ్వు అనుభవిస్తావు గుర్తుపెట్టుకో, రెడీనెస్తో ఉండాలి అని చెప్పారు. అంటే అది అడ్డగించేది కాదు, సాధనలో భాగమే ఇవన్నీ కూడా అని. ఎప్పుడైతే ఇలా వీళ్ళు అడ్డగించారు అనే భావన వాళ్ళకు వచ్చిందో, ఆ అడ్డగించారనేటువంటి భావంతో ఎవరిని చూస్తున్నారు వాళ్ళు? అంతటా పరమాత్మని చూసిన వాళ్ళైతే ఆపింది కూడా పరమాత్మ అనుకోవాలిగా. అలా అనుకుంటే అసలు ఆ స్థితే వచ్చేది కాదు, ఆ పరిస్థితి కనుక వాళ్ళకు ఉంటే. కాబట్టి ఆ భేదం వాళ్ళు చూశారు. చూస్తూ మళ్ళీ ఏమంటున్నారు, భక్తులమైన ఏమంటారంటే ఏం ఎలా ఉండాలో వాళ్ళే ఓ పక్కన చెబుతున్నారు, కానీ వాళ్ళు ఉండలేకపోతూ ఉన్నారు అని అక్కడ ఇంకా వాళ్ళు అంటున్నారట. మీరు మమ్మల్ని మోసం చేస్తారా, మేము పరమాత్మకి దగ్గర వాళ్ళం, అలాంటి మమ్మల్ని మీరు మోసం చేద్దాం అనుకుంటున్నారు అన్నారట. అక్కడ మాస్టర్ గారు దాని వివరణ చెబుతూ ఉన్నారు. తాము చెప్పిన ప్రకారమే ఇతరులు బ్రాహ్మణుల వేషము ధరించి మోసమున ప్రవేశింప యత్నించడం సాధ్యము కదా, అప్పుడు ద్వారపాలకుల గతి ఏమి కావలను, ఇది వారికి తట్టలేదు. మరియు వేషమును బట్టి నిర్ణయించున్నది బ్రాహ్మణత్వమా? సనకాదులు బ్రాహ్మణులే అయినను రోషపడుట శపించుట కనిపించుతున్నవి కదా, ఇచ్చట తమ బ్రహ్మత్వమునకు భంగము కలుగుటను కూడా వారు గుర్తింపలేదు. మేము ఈ బ్రాహ్మణులము అనుకుంటున్నారు, బ్రాహ్మణుడు అనేవాడు కోపానికి లోనైతే వాడు బ్రాహ్మణుడు ఎలా అవుతారు అంటున్నారు. కాబట్టి ఆ బ్రాహ్మణత్వం దానికి భంగం వాటిల్లదనేది కూడా వాళ్ళు గుర్తింపలేకపోతున్నారట. అలా గుర్తింపలేక రోషపడుతూ వాళ్ళు శపించారట. ఇక్కడ మాస్టర్ గారు చెబుతున్నారు, శాపము చిత్రమైన ఆయుధము,
అది తపస్సుతో చేయబడినది. అంటే తపశ్శక్తితోనే కదా శపించేది. శపింపగోరువాడు మొదట కామక్రోధాదులకు బద్ధుడగును. అంటే ఏంటి? దానికి లోనైపోతాడు. దాని మీద మాస్టరీ కాదు, దానికి లోనైపోతాడు. శపించాలి అంటే ముందేం జరగాలి? కోపం రావాలి. వారి క్రోధ కారణము సత్యమైనచో శాపఫలము అపరాధులకు సోకును. నిజంగా వాళ్ళు శపించేటువంటి ఏదైతే ఆ కాంటెస్ట్ ఉందో అది నిజంగా సత్యం అనుకోండి, అవతల వాళ్ళు నిజంగా తప్పు చేశారనుకోండి, వాళ్ళు అది అనుభవిస్తారట. సత్యము కానిచో అప్పుడు కూడా శాపము ఎదుటివారిపైన పనిచేస్తుంది, కానీ దాని కష్ట నష్టములు శపించువానికి చెందును. జయవిజయుల కథలో జరిగింది అదే. మాస్టర్ గారు చెబుతారు ఏమనంటే, వాళ్ళు శపించారు బాగానే ఉంది. అప్పుడు ఆయన నారాయణుడు వచ్చాడు. అప్పటిదాకా ఆగాడు ఆయన. ఆ శపించడం అయిన తర్వాత వచ్చాట. వచ్చిన తర్వాత ఏమండి చూడండి, మీరేమో ఎవరు వచ్చినా లోపలికి రానివద్దన్నారు, మేము వీళ్ళని రానివ్వలేదు. వీళ్ళేమో అంటే అన్యం చూస్తూ వచ్చేవాళ్ళని రానివద్దని అర్థం అక్కడ. వీళ్ళేమో మేము ఆపితే మమ్మల్ని శపించారు, మీరు ఆ శాపాన్ని క్యాన్సిల్ చేయండి, వీళ్ళ మీద పనిష్మెంట్ తీసుకోండి అని ఏం చెప్పలేదు జయవిజయులు. వాళ్ళు అంతకుముందు ఎలా ఉన్నారో అంతే ప్రశాంతంగా ఉన్నారట. అదే వైకుంఠవాసులు అంటే అర్థం. కానీ వీళ్ళేం చేశారట? చాలా ఆవేశ ఇదిలో ఉన్నారట. వచ్చి ఏం జరిగిందని అడిగారట. వీరు మమ్మల్ని వస్తే ఆపేశారు అన్నట్ట. అదేంటి మీలాంటి వాళ్ళు వస్తే వీళ్ళు ఆపారా అన్నారట. వాళ్ళని ఇంకాస్త ఎక్కించడం అన్నమాట. అంటే ఎక్కిస్తే ఎక్కించుకున్నారట అంటే పడ్డారని అర్థం. అనగానే వాళ్ళకి ఒక్కసారిగా చూశారట జయవిజయులు. చూశారా మా లెవెల్ ఏంటో అన్నట్టుగా. చూస్తే వాడు ఏం ఉడుక్కోవట్లేదు. వాళ్ళు అప్పుడు కూడా అలాగే నవ్వుతూ ఆనందంగా ఉన్నారట. వీళ్ళకి ఇంకా ఆ ఉడుకుపోతా దురద తీరట్లా. ఎందుకని వాడు కొద్దిగా తప్పు చేసాం, అయ్యో పొరపాటు పడ్డట్టున్నామే అని మొహం పెడితే వీళ్ళకి తృప్తి తీరేది. పైగా ఊరుకున్నాడా? మాస్టర్ గారు చెబుతారు, బ్రహ్మాండమైన సింహాసనాలు వేసి నలుగురిని కూర్చోబెట్టి లక్ష్మీదేవి పాదాలకు నీళ్లు పోస్తూ ఉంటే ఆయన పాదాలు కడిగి అవి నెత్తిన చల్లుకుంటూ ఇప్పుడు కదా నేను పవిత్రుడయ్యాను అన్నట్ట. అని పట్టండ్రా అని చెప్పి ఆ జయవిజయులకు కూడా ఆ నీళ్లు చల్లారట. వాడు మహాభక్తిగా వాళ్ళు చల్లించుకున్నారట. అప్పుడు చూశారా మా లెవెల్ ఏమిటో అన్నట్టుగా చూశారట. అప్పుడు కూడా వాళ్ళ మొహాల్లో అదే చిరునవ్వుట. ఏమిటి వీళ్ళు ఎప్పుడు అదే చిరునవ్వుతూ ఉంటారు? ఏమిటి వీళ్ళు మన పూర్వజన్మలో టీవీ యాంకర్లా అన్నట్టుగా. దేనికైనా నవ్వు మొహం పెట్టి చావు వార్తైనా ఏ వార్తైనా ఒకే రకంగా చెప్పినట్టుగా ఇదే విట్రా అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. ఇప్పటి భాషలో మనం చెప్పుకోవాలి అంటే అని ఏమని చెప్పించారు అన్నారట. వాళ్ళు మొత్తం చెప్పారు, ఇదిగో ఇలా రాక్షసులై పుట్టాలి జన్మలని చెప్పి చెప్పించాము, అది ఇదని మొత్తం చెప్పారట. తిక్క కుదిరింది అంతే కావాలన్నట్టు ఆయన. మాస్టర్ గారు అక్కడ అంటారు, ఏమండి ఆ మాట అన్న తర్వాత అయినా ఉన్న బలంగా జయవిజయులు ఇద్దరు వాళ్ళ సెలవాలు తీసి అక్కడ కింద పడేసి దాని మీద కూర్చొని ధర్నా మొదలు పెట్టద్దా లేదా? డౌన్ డౌన్ అంటూ విష్ణుమూర్తి డౌన్ డౌన్ అని. ఏంటి నీ చెప్పింది చేస్తే మా తిక్క కుదరాలంటావా అని. వాళ్ళు అప్పుడు కూడా తిక్క కుదరాలి అంతే అన్నప్పుడు అలాగే నవ్వుతూ ఉన్నారట. అప్పుడు ఆయన అన్నట్ట, మీలాంటి వాళ్ళు ఎక్కడ నుంచో బయలుదేరి నన్ను చూద్దామని వస్తే వీళ్ళు నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాంటి వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని అడ్డగించారా? సేవకులు అడ్డగించారుట అంటే యజమానిదే బాధ్యత. అసలు నేనే చెయ్యడ్డు పెట్టినా మీరు అడ్డంగా నరికేయాల్సిందే అన్నట్ట. వాళ్ళు అప్పటిదాకా పైగా మీరు ఎలాంటి వాళ్ళు, మీరు ఎక్కడి నుంచో తపస్సులు చేసి నన్ను చూడటానికి వచ్చారు పాపం. పైగా మీరు లోకల్లో అందరికీ ఇక్కడ ఒకడున్నాడు పరమాత్మని తెలియజేస్తూ ఉంటేనే కదా ఇక్కడ నేను వెలుగొందుతూ ఉన్నాను సర్వాంతర్యామిగా. అంటే అర్థం ఓరి గాడిదలారా, మీరు చెబితే నేను సర్వాంతర్యామిగా ఉన్నాను, నేను సర్వాంతర్యామితే మీరు చెబుతున్నారా? మీరు ఎక్కడి నుంచో బయట నుంచి మీరు బయట వాళ్ళు రాని అర్థంట. వీళ్ళు నా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటే నా వాళ్ళు రాని అర్థంట. ఎక్కడి నుంచో వచ్చిన మీకే అంత ఇది ఉంటే వీళ్ళు నాలో ఉన్నవాళ్ళు వీళ్ళు ఒక్క మాట అంటే మీ పరిస్థితి ఏమిటి? తిరిగి శపించగలరు. శపించకపోగా మహాప్రేమతో చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు విష్ణువునే చూస్తున్నారు, ఆ నలుగురిని చూడట్లే వాళ్ళు. కాబట్టి వాళ్ళు వైకుంఠంలో ఉండగలిగారు. పైగా ఎంత తపశక్తి కలిగిన వాళ్ళు అంటే మీ తపస్సులు మండ ఎందుకు? తపస్సులు చేయడం దాన్ని కాస్త సంపాదించడంతో అవతల వాళ్ళని శపించడం దానికే దీనికే తపస్సులు ఎందుకు అని. సైలెంట్ సర్జన్ అన్నారు మాస్టర్ గారు. ముందు అర్థం కాలేదట, మెచ్చుకుంటున్నాడు అనుకున్నారట. చివరికి ఈ మాట ఎప్పుడైతే అన్నాడో ఏమిటేమిటి అడ్డంగా చేయిపెట్టినా ఆయన చేయి మనం నరకాలా ఏమంటున్నాడు ఈయన? అప్పుడు నెమ్మదిగా కొడి పుంజులు లాంటి మాటలు మాట్లాడారు అన్నారు మాస్టర్ గారు. అక్కడ అర్థం కాలేదట, ముందు నెమ్మదిగా అర్థమైందిట అని. అరే మీరు నమస్కారం చేయండి అన్నట్టు. వాళ్ళు ఏదో నమస్కారాలు చేయని బ్యాచ్ లాగా వాళ్ళు నమస్కారం పెడుతుంటే ఆశీర్వదించండి సక్సెస్ఫుల్గా. వాళ్ళు మరి జన్మలు అన్నారు, ఎన్ని జన్మలో బహువచనం వాడారు, ఎన్నో మీరే డిసైడ్ చేసుకోండి అన్నారు. ఎన్ని జన్మలు అనేది కూడా మీరే చెప్పండి
అరే ఇప్పుడు మరి భూలోకంలో మీరు రాక్షసులై పుట్టాలి, మరి సాధుజనులను హింసించాలన్నారు కదా, ఇగో వీళ్ళే కదా సాధుజనులు అంటే, వీళ్ళు వీళ్ళ బంధువులు వీళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి వీళ్ళ పిలకలు పీకండి, పంచెలు పీకండి, వీళ్ళు తపస్సులు చేసుకుంటూ ఉంటే గడ్డాలు పీకండి, తర్వాత వాళ్ళు యాగాలు చేసుకుంటూ ఉంటే వాటిల్లో కాపుసారా రక్తం ఇవన్నీ పడేయండి, ఇవే కదా మీరు కోరుకుంటోంది. అప్పుడు అర్థమైందిట ఎవరి తిక్క కుదరాలని ఆయన అన్నాడు. అంటే ఒక్కసారిగా వాళ్ళకి ఒళ్ళు జలధరించింది, అమ్మ ఇంత ఇది మనం ఎంత పొరపాటు పడ్డాము అన్నట్టు. వాళ్ళు నమస్కారం పెట్టారు. అప్పుడు ఏమండి అయితే క్యాన్సిల్ చేయండి అని అనలేరు వాళ్ళు. ఎందుకని భగవంతుడు ఒకటి పెట్టాక చూడండి, ఆయన కనీసం మీరు మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, మీరు ఏ శాపం ఏమైతే పెట్టారో దాన్ని క్యాన్సిల్ అనండి అని అన్నాడా? అనలేదు. పైగా అనకపోగా మీరు మహాత్ములు మీరు అన్నారంటే తిరుగులేదు ఆ శాపానికి అన్నాడు. అంటే దానికి స్టాంప్ వేశాడు, అయిపోయింది. స్టాంప్ అంటే వాళ్ళే వేయించుకున్నారు, ఈయన కొత్తగా వేయడం కాదు. నెక్స్ట్ అప్పుడు వాళ్ళు అయ్యా మేము తప్పు చేసాం మమ్మల్ని క్షమించవలసింది అని అడిగారట. అంతేకాదు ఈ లోపల సనకాదులకి వీళ్ళు అడిగారట, అయ్యా మేమేదో తప్పు చేయబట్టే ఈ పరిస్థితి వచ్చింది, మమ్మల్ని మీరు క్షమించాలి అని వాళ్ళు అడిగారట. జయ విజయులు ఇక్కడ మాస్టర్ గారు రాస్తారు, తప్పు చేయకపోయినప్పటికీ అవతల వాళ్ళు మన ఎడల ఆరోపణ చేస్తే మనలోనే తప్పు ఉందేమో అని ఎవరైతే భావిస్తారో వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, లోకాతీత వ్యక్తులు అన్నారు. ఒక్కోసారి మనకు నింద వేస్తూ ఉంటారు కొంతమంది, వేశారనుకోండి అప్పుడు ఏమో మనం ఒకప్పుడు మాస్టర్ గారు అంటారు, ఎవరైనా మనల్ని కనుక ఏడిపిస్తున్నాం లేకపోతే మన గురించి కామెంట్ చేసుకుంటుంటే మనం కూడా ఒకప్పుడు ఇలా కామెంట్ చేసి ఉంటానులే ఎవరినో, కాబట్టి ఇప్పుడు మనల్ని కామెంట్ చేశారు అనుకోగలవా అన్నారు. అప్పుడు అది గుర్తురాదుగా. అందుకని మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఆ వాక్ అక్కడ ఆయన అక్కడ ఒక పదం వాడారు మాస్టర్ గారు, ఏమనంటే పరమాత్మ అంటట ఆ అగ్నిలో వ్రేలుస్తూ ఉండేటువంటి వేస్తూ బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు, వాళ్ళు అలాంటి వాళ్ళు నాకు ఇష్టలు కానీ అని చెప్తారట. అంటే అర్థం ఏంటంటే అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నా పద్ధతికి పక్కగా వెళుతూ ఉంటారు కొంతమంది ఒక్కోసారి అన్నారట. అంటే వేలుస్తూ ఉంటామని అగ్నిలో అంటే అర్థం ఏంటంటేట మన వాక్కు అనేటువంటి దాన్ని అవతల వాళ్ళని బాధించడానికి ఇబ్బంది పెట్టడానికి వాడటం అనేటువంటిది చేస్తే అది ఆయన పద్ధతికి పక్కకి వెళుతున్నట్లు అని అర్థం అంట. కాబట్టి ఏమిటి ఆయన మార్గంలో ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే ఈ వాక్కును మనం ఎలా వాడుతూ ఉన్నాము, ఆ వాక్కుని ఇంకొకళ్ళు ఉత్సాహం కలగడానికి, ధైర్యం కలగడానికి, ఆనందం కలగడానికి, స్ఫూర్తి కలగడానికి ఉపయోగిస్తూ ఉన్నామా, లేకపోతే మనం మాట్లాడే మాట వల్ల ఒక్కసారిగా ఒక సంచలనం రేగి సమాజంలో చాలామంది ఒక్కసారిగా కొట్టుకునేట్టుగా జరగడానికో లేదా బాధపడటానికో అది క్రియేట్ అవుతూ ఉందా? అంటే సర్వము అక్కడ మాట్లాడే తీరులో ఉంది. అక్కడ మాస్టర్ గారు చెబుతారు వాళ్ళిద్దరికీ టెస్టుట, ఇద్దరూ కూడా తప్పు చేసామని ఫీల్ అయ్యారట, అంతేగాని ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించుకునే స్థితిలో నుంచి ఆ స్థితికి వచ్చారట. అంటే జేవిజేలు ఎప్పుడూ నిందించలేదు, కానీ అవతల వాళ్ళు కూడా నెమ్మదిగా తప్పు తెలుసుకొని అయ్యా మీరు ఎలాంటి శిక్ష మాకు విధించినా మేము రెడీ, వాళ్ళని మాత్రం క్షమించవలసింది అన్నారట. నారాయణుడికి కావాల్సింది అది అంటే ఆ స్థితిలోకి మళ్ళా వస్తారా లేదా చుట్టానికే పరీక్ష పెట్టారట. అప్పుడు ఆయన అన్నారట, నాయన ఇదంతా కూడా నేను సంకల్పం కలిగిస్తేనే మీలో ఇలా మాట్లాడటం జరిగింది, ఇదంతా నా లీలా అన్నట్ట ఫైనల్గా. అప్పుడు కూడా మళ్ళీ మొహాలు చూసేట, బాగానే ఉంది, దీనికోసం మళ్ళీ మా అందరికీ మాకేమో ఈ జన్మలు రావటమా అని వాళ్ళు అనుకున్నా, వీళ్ళేమో మేము పెట్టామనేటువంటి శాశ్వతంగా నిలిచిపోయింది కదా అపకీర్తి బలమైన వీళ్ళు అనుకున్నా, మళ్ళీ జరిపోయినట్లే. ఆ రెండూ జరగలేదట. వాళ్ళు మళ్ళీ ఆయన లీలగా మొత్తం ఆయన లీలగా చూశారట. ఇక్కడ మాస్టర్ గారు మనకి ఉపోద్ఘాతంలో ఈ కథ గురించి తెలియజేస్తూ దానిలో చెప్పినటువంటి మాట యాజ్ ఇట్ ఈజ్గా మనది ఒకసారి చదువుకుంటే, లోకమున జ్ఞానము చేత తపస్సు చేత శీల సంపద చేత గౌరవింపబడువారు కొందరు, వారిని గౌరవించువారు కొందరు. గౌరవింపబడువారు గౌరవించు వారిలో నారాయణుడున్నాడని మరచినతో బాధలు తప్పవు. మనల్ని గౌరవిస్తూ ఉన్నటువంటి వాళ్ళలో నారాయణుడు ఉన్నాడని ఈ గౌరవింపబడుతున్నవాడు మర్చిపోయాడు అనుకోండి, నమస్కారాలు పెడుతూ ఉంటే నేను ఏదో పోటుగాండి కాబట్టి నమస్కారాలు పెడుతున్నాడు వీడికి అనుకున్నాడు అనుకోండి. లేకపోతే ఆ నమస్కారాలు పెడుతున్నవాడు ఎంతటి సంస్కారవంతుడైతే ఇతనిలో చూసి నమస్కారం పెడుతున్నాడు. కాబట్టి అందులో ఉన్నవాడు ఎవరు నమస్కారం పెడుతున్నవాడు రూపంలో ఉంది నారాయణుడే, లేదా గురువు గారే గుర్తుపెట్టుకో. అలా కనుక అది మరిచిపోయాడా బాధలు తప్పవుట.
ఇది రెండవ ధర్మాంశము. ఇక రెండవది, నేను మీ చరణధూళిని శిరస్సున ధరించి ఇట్లు నారాయణుడుగా ఉండగలిగి తిని అని విష్ణువు సనకాదులతో పలుకును. నారాయణుడు ఋషుల చరణధూళిని శిరస్సున ధరించిననగా పెద్దల చరణధూళిని ఆరాధించు దాసులలో నారాయణుడు ఉన్నాడని భావము. అంటే అరే మిమ్మల్ని ఎవరైతే సేవిస్తూ మీ పాదాలను సేవిస్తూ ఉన్నారో వాళ్ళల్లో ఉన్నది నేనే అని చెప్పడంట ఆయన. దానిని మరచిన వారు ఎన్ని వేల సంవత్సరముల తపస్సు చేసి జితేంద్రియత్వము సాధించినను శాపములిచ్చుట మునగు పొరపాటుల చేత దెబ్బతిందురు. అట్టి సందర్భములలో కష్ట నష్టములు ఎవరికి కలుగుతున్నవి? మాస్టర్ గారు చెబుతున్నారు, జయ విజయులు రాక్షస గుణములతో భూమిని పుట్టి సాధుజనులను బాధింతులని సనకాదులు శపించిరి. సాధుజనులనగా తామే గదా. ఈ శాపము వలన వారి చేతిలో తమకు దెబ్బలు తప్పవు. తమ శాపము సాధుజనులకు కష్ట నష్టములు కలిగించినది. దాని రుచి ఎట్లుండనో తెలియుటకే వారిచ్చిన శాపమును విష్ణువు శిరసావహించునని తెలిపాను. ఆ నొప్పేంటో వాళ్ళకి తెలియటం కోసమేట. దీనికి తుదకు గ్రహించిన సనకాదులు జయ విజయుల శాపమును తొలగింపమని కూడా విష్ణువుని వేడుకొనిరి. విష్ణువు తొలగింపలేదు. తొలగింపకుండుటలో మరి ఒక ధర్మ సూక్ష్మం ఉన్నది. తాను లోకశాసనమునకు కొందరిని నియమించినప్పుడు వానిలో పొరపాటులున్నను వారి శాసనములను రద్దు చేయరాదు. చేసినచో కర్మఫలముల అధికారమునకు బద్ధమైన జగత్ ప్రభుత్వము కల్లోలమగును. నరుల ప్రభుత్వం వలనే తారుమారగును. ఆయన పెట్టిన సిస్టమ్ని ఆయనే గనక ఇది మితిమీరి పక్కకి తీసుకెళ్తే అక్కడ ఒక్కసారిగా తేడా వస్తుంది. కాబట్టి ఆ తపశక్తికి శక్తి ఉంది. దానివల్ల శపిస్తే అది జరగాలని పెట్టినప్పుడు దాన్ని ఆయన అడ్డుకోవడం చేయటం, మాఫీ చేయటం ఉండదుట. దాన్ని ఎవడికిచ్చిన అధికారము వాని బాధ్యతగా నడవవలను. పొరపాటులున్నచో పరిణామములు అనుభవించి వారే సరిదిద్దుకుందురు. ఇది నారాయణుని శాశ్వత ధర్మసూత్రములలో మరి ఒకటి. ఈ ధర్మసూత్రములను చెప్పి విప్పి చెప్పుటయే జయ విజయుల కథలు అని సారాంశము. ఇక్కడ చెబుతున్నారు, ఈ ధర్మసూత్రముల పైననే సంఘ వ్యవస్థ ఆధారపడి ఉన్నది. ఇక్కడ మనం మొదలు పెట్టుకున్నప్పుడు చెప్పిన మాట చెబుతున్నారు, పెద్దలు పిన్నలు మెలగవలసిన ఈ లోకమున పెద్దలు గౌరవింపబడుట, పిన్నలు ఆదరింపబడుట సిద్ధించినతో ధర్మము పరిపూర్ణమగును. ధర్మం అనేటువంటిది ఎప్పుడు నిలబడుతుందిట, పరిపూర్ణమవుతుందిట? పెద్దలు గౌరవింపబడాలి పిన్నల చేతిలో, పిన్నలేమో ఆదరింపబడాలి. రెండూ జరగాలి. ఇందులో ఏ ఒక్కటి జరగకపోయినా ధర్మం పరిపూర్ణం కాదు. పిన్నలు గౌరవింపనితో శిక్షాపాత్రులు అంటే ఇక్కడ వాళ్ళు గౌరవించినట్టుగా కనబడింది కాబట్టి వాళ్ళు శిక్షాపాత్రుల్లాగా అయ్యారు. అంటే రాక్షస జన్మలు ఎత్తాల్సి వచ్చింది. పెద్దలు ఆదరింపనితో గౌరవము దక్కదు. వాళ్ళు ఆదరించలేదు కదా. పెద్దలుగా ఉన్నటువంటి సనకాదులు ఏం చేశారు? వాళ్ళకి వీళ్ళ మీద వేరే భావం కలిగింది. ఆదరించలే, ఓన్లీ ఏదో పొరపాటు చేశారులే అనుకొని ఏమైనా క్షమించారా? ఆ స్థితిలో లేరు. ఎప్పుడైతే ఆదరించలేదో వాళ్ళకి గౌరవం దక్కలే. ఏమైంది? వాళ్ళేగా తర్వాత భూలోకంలో నానా బాధలు పడ్డది. వచ్చిన తర్వాత రాక్షసులుగా వీళ్ళు వచ్చినప్పుడు రావణ కుంభకర్ణులుగానో హిరణ్యకశిపులుగా ఈ శిశుపాల దంతవక్తులుగా వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు మొత్తం ఏడిపించింది? ఎవరు మొత్తం బాధలు పడింది? సనకాదులు అండ్ టీం, ఆ మిగతా వాళ్ళ వర్గం వాళ్లే కదా. ఈ రెండిటి వ్యత్యాసముల నడుమననే సంఘ వ్యవస్థ ఎగుడు దిగుడులగుచు శతాబ్దముల తరబడి మరల సర్దుకొనుచుండును. ఈ లీలనే వైకుంఠ సామ్రాజ్యముగా చిత్రించిన ఇందలి వైఖరి ఏ ఇతర గ్రంథములందునూ ఇంతగా విప్పి చెప్పబడలేదనుట సత్యము అన్నారు. ఇక్కడ ఫైనల్గా అయితే ఇంతకీ మన జాగ్రత్త మనం పడుతూ ఎలాగోలా దీనిలో ఏ టీంలో ఉందాం అని కష్టపడక్కర్లేదు. లోకంలో రెండు రకాల వాళ్ళు ఎప్పుడూ ఉంటారు అని చెబుతూ, ఒకడేమో తమే సొంతంగా సాధనలు జపతపాలు యోగ సాధనలు చేసి పైకొచ్చి ఆ పురోగతి సాధించాలనే బ్యాచ్ ఒకళ్ళు ఉంటారట. ఇంకొకళ్ళు ఉంటారట, వాళ్ళు ఏంటంటే వాళ్ళ సర్వసమర్పణ చేస్తారట గురువుకు లేదా భగవంతుడికి. చేసి ఇంకా వాళ్ళ కొత్తగా వాళ్ళ సొంతంగా ఏం లేదు, ఆయన ఎలా చెప్తే అలా జీవిద్దాము అనేటువంటి వాళ్ళని ప్రపన్నులు అంటారట. మొదటి వాళ్ళని జ్ఞానులు అంటారట. సనకాదులు జ్ఞానుల కిందకు వచ్చారట, జయ విజయులు ప్రపన్నుల కిందకు వచ్చారట. కానీ జ్ఞానులకు తమ అర్హతను బట్టి బాధ్యత వాళ్ళకి సంబంధించింది, కానీ ప్రపన్నుల విషయంలో అది దైవమునకు సంబంధించినది. ఈ రెండు మార్గములలో మొదటి మార్గము వారికి పొరపాటులున్నచో పతనము తప్పదు. తాము సాధన చేసి పైకి వస్తున్నాం అనుకున్న వాళ్ళు పొరపాటు చేస్తే వాళ్ళకి పతనం తప్పదు. ఎంత తెలిసిన వారైనను
నిర్ణయము తమది అయినప్పుడు తమ పొరపాట్లకు తామే బాధ్యులు. ఈ పొరపాట్లను సర్దుకొని దైవమునకు తమ ఎడల ఆనుకూల్యత కలిగించుకొని యత్నముండును. అలా కాకుండా ఆయనకే సమర్పించుకొని మనం జీవించామనుకోండి, వీడిది కాదుట, బాధ్యత అంతా రెస్పాన్సిబిలిటీ పరమాత్మది అవుతుందిట. మాస్టర్ గారు అందుకే సింపుల్గా ఓ మాట చెప్పారు, ఎవడైతే సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు చేస్తాడో వాడికి లైఫ్లో కష్టాలు తప్పవు అన్నారు. ఒకటే ముక్క. తమది అనేది లేకుండా గురువుకు లేదా పరమాత్మకి సమర్పించి అక్కడ చెప్పినట్లు ప్రవర్తించడం అనేది సేఫెస్ట్ అన్నమాట, హాయిగా ఉండడం అనేటువంటిది. సో అలాంటి స్థితిలోకి మనల్ని మాస్టర్ గారు నడిపించురుగాక. వాసుదేవ.